హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు సండే స్పెషల్ ఏంటో తెలుసా? అందరూ ఇంట్లో ఉన్నారు కదండి. అందుకని ఫ్రై పీస్ బిర్యానీ ఇలా ట్రై చేద్దాం అనుకున్నాను. మరి ఎలా వచ్చిందో మీరే చెప్పాలి. నా స్టైల్లో అయితే ఇలా తయారు చేసి చూపించాను. ఇప్పుడు ప్రిపరేషన్ ఎలాగుందో చూసేద్దాము. ఇదిగోండి, ముందుగా బాండీ పెట్టుకుని కొద్దిగా హీట్ అయిన తర్వాత ఆయిల్ అయితే 3 స్పూన్స్ వేసుకున్నాను. వేసుకుని ఇలాచి, లవంగ, అలాగే దాల్చిన చెక్క వేసుకుని కొద్దిగా హీట్ అయిన తర్వాత కావాల్సినన్ని జీడిపప్పులు కూడా వేసుకున్నాను. ఇవన్నీ కొద్దిగా దోరగా వేయించుకున్న తర్వాత కొద్దిగా కరివేపాకు అనేది ఎక్కువ వేసుకుంటే మనకి చికెన్ ఫ్లేవర్ అనేది చాలా బాగా పడుతుందండి. అలాగే పచ్చిమిర్చి కూడా నిలువుగా చీల్చుకుని వేసుకున్నాను. ఆనియన్స్ కూడా ఇలా నిలువుగా కట్ చేసుకున్నాను అనమాట. ఇవన్నీ కూడా కొద్దిగా దోరగా వేగడానికి కొద్దిగా సాల్ట్ అయితే యాడ్ చేసుకుని ఇలా మూత పెట్టేసుకున్నాను. ఈ విధంగా అయితే మగ్గిపోయాయి. చూసారు కదండి. ఈ విధంగా కలర్ అయితే చేంజ్ అయిన తర్వాత ఒక స్పూన్, ఫుల్ స్పూన్ అన్నమాట, జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే వేసుకున్నాను. కొద్దిగా జింజర్ గార్లిక్ పేస్ట్ నిలువది కాకుండా, అదే మనం ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసి పెట్టుకున్నది కాకుండా అప్పటికప్పుడు దంచుకుని వేసుకుంటే ఫ్లేవర్ ఇంకా చాలా బాగుంటుంది. ఇదంతా కూడా దోరగా వేయించుకోవాలి. పచ్చివాసన అంతా పోయేంత వరకు ఒక 2 మినిట్స్ ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న చికెన్ అయితే వేసేసుకున్నాను. ఇలా పెద్ద పెద్ద పీసెస్ వరకు ఉంటేనే మనకి చికెన్ ఫ్రై పీస్ బిర్యానీకి బాగుంటుందని నా ఒపీనియన్ అనమాట. అందుకని చెప్పి ఇలా వేసుకున్నాను. ఇది కేజీ వరకు ఉండొచ్చు. కొద్దిగా బాగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టుకుని 2 మినిట్స్ తర్వాత చూసిన తర్వాత వాటర్ వచ్చేసి అంత ఇంకిపోయి ఉంటుంది కదా. అప్పుడు తర్వాత మనకు కావాల్సినంత కారం అయితే వేసుకోవాలి. తెలుసు కదండి, నార్మల్ కర్రీస్ కన్నా కూడా ఇలా నాన్ వెజ్ కర్రీస్ లో ఎక్కువ కారం పడుతుంది. సాల్ట్ అలాగే పసుపు అన్ని వేసేసుకుని బాగా మిక్స్ చేసేసుకుంటున్నాను. ఇవన్నీ బాగా కలిసి పెట్టేంత వరకు కూడా కలుపుకుంటుండగానే మనకు వాటర్ అనేది వచ్చేస్తూ ఉందన్నమాట. చూస్తున్నారు కదా. కొద్దిగా ముక్క అనేది గట్టిపడకుండా ఉండడానికి ఒక 2 స్పూన్స్ పెరుగు అయితే యాడ్ చేసుకున్నాను అనమాట, కొద్దిగా సాఫ్ట్ గా రావడానికి. ఈ విధంగా బాగా మిక్స్ చేసేసుకొని ఒక 2 మినిట్స్ అయితే వాటర్ అంతా కూడా పోయేంత వరకు ఒక మూత అయితే పెట్టేసుకున్నాను. ఇక నేను బిర్యానీ కూడా ప్రిపేర్ చేయాలనుకుంటున్నా. పక్కనున్న ఇంకొక బర్నర్ మీదకి కర్రీ అయితే షిఫ్ట్ చేస్తాను. ఇప్పుడు బిర్యానీకి కావాల్సినటువంటి పదార్థాలు అయితే చూసేద్దాం. ముందుగా ఇలా వెడల్పుగా దలసరిగా ఉన్న ఒక బాండి అయితే పెట్టుకున్నాను. నేతితోనే నేను ఎక్కువ బిర్యానీలు కానీ అలాగే పప్పు తాలింపుల్లో కానీ నెయ్యిని ఎక్కువ వాడుతూ ఉంటాను. 2 స్పూన్స్ నెయ్యిని వేసుకున్న తర్వాత మసాలా దినుసులన్నీ కూడా వేసేసుకున్నాను. అలాగే జీడిపప్పు కూడా వేసుకున్నాను. మంచి ఫ్లేవర్ రావడానికి బిర్యానీ ఆకు కూడా యాడ్ చేసుకున్నాను. ఇవన్నీ కూడా ఫ్రై అవుతుండగానే కర్రీ ఎలా ఉందో ఒకసారి అయితే చెక్ చేసుకుంటున్నాను అనమాట. చూడండి, కొద్దిగా అయితే వాటర్ ఉంది. ఇవి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి, ఎందుకంటే అడుగు అంటకుండా అనమాట. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత అయితే పెట్టేస్తున్నాను. ఈ బిర్యానీలోకి అయితే ఇంకా వేసిన మసాలా దినుసులన్నీ కూడా బాగా ఫ్రై అయిపోయినవి. ఇప్పుడే దీనిలోనికి కరివేపాకు అయితే వేసుకుంటున్నాను మంచి ఫ్లేవర్ కోసం. అలాగే 2 పచ్చిమిర్చి అయితే నిలువుగా కట్ చేసుకుని అయితే వేసుకుంటున్నాను. ఇక కొద్దిగా పుదీనా అయితే యాడ్ చేసుకుంటున్నాను. అలాగే కొత్తిమీర కూడా కొద్దిగా యాడ్ చేసుకొని ఇవంతా బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకుని ఫ్రై చేసుకున్న తర్వాత ఇదిగోండి, ఈ విధంగా అయితే ఉంటుంది. తర్వాత ఒక ఫుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే వేసుకుంటున్నాను. ఇవంతా బాగా మిక్స్ అయ్యేటట్టు బాగా కలుపుకోవాలి ఒక 2 మినిట్స్ వరకు. ఆ తర్వాత నేను బిర్యానీ మసాలా ఉంటుంది కదా, ఒక 2 స్పూన్స్ అయితే వేసుకుంటున్నాను. అలాగే తగినంత సాల్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇవన్నీ కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా స్టార్ట్ చేయక 1 అవర్ ముందే నేను రైస్ అనేది, బాస్మతి రైస్ అనేది తీసుకుని ఈ విధంగా అయితే నానబెట్టేసుకుంటున్నాను. 2 గ్లాసెస్ అయితే వేసుకున్నాను అనమాట రైస్. ఇవన్నీ కూడా వేసుకున్న తర్వాత ఇది మునిగేంత వరకు వాటర్ అయితే వేసేసుకున్నాను. అలా 2 అవర్స్ నానబెట్టిన ఈ రైస్ ని ఇప్పుడు ఫ్రై చేసుకున్న మసాలా అంతా కూడా వాటిలో వేసేసుకొని రైస్ కూడా వేసుకొని తగినంత వాటర్ అయితే వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. నార్మల్ రైస్ కన్నా కూడా ఈ బాస్మతి రైస్ కి వాటర్ అయితే తక్కువ పడుతుంది. అలాగే మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని మాత్రమే ఈ రైస్ ని కుక్ చేసుకుంటే మనకి పర్ఫెక్ట్ గా వస్తుంది అనమాట. ఈ లోపు కర్రీ ఎలా ఉందో చూసేద్దాము. కర్రీ అంతా దగ్గర పడిపోయిందండి. ఇక చికెన్ మసాలా పౌడర్ అయితే యాడ్ చేసేసుకున్నాను ఒక 2 స్పూన్స్ వేసుకొని బాగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. మనకి ఎలా కావాలంటే ఆ విధంగా ఉంచుకోవచ్చు. నాకు ఈ గ్రేవీ అయితే ఉండాలన్నమాట రైస్ లో కలుపుకోవడానికి, అందుకని కొద్దిగా గ్రేవీ అయితే ఉంచుకున్నాను. చికెన్ అయితే మాత్రం చాలా పర్ఫెక్ట్ గా కుక్ అయిందండి. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంది. నేను ఒకసారి చెక్ చేస్తున్నాను అనమాట, చక్కగా ఉడికిందా లేదా అని. మనం కర్డ్ కూడా యాడ్ చేయడం వల్ల చాలా మెత్తగా అయితే ఉడికింది. పైన కొత్తిమీరతో గార్నిష్ చేసి ఇంకా
కర్రీ అయితే కట్టేశాను. ఇక రైస్ కూడా మనకి దగ్గర పడిపోయింది అనమాట. చూడండి ఎంత పొడి పొడిగా వచ్చిందో. రైస్ కూడా పర్ఫెక్ట్ గా కుక్ అయింది. ఈ పైనే మనం కొత్తిమీర అలాగే కొద్దిగా నెయ్యిని యాడ్ చేసుకొని ఒక 2 మినిట్స్ కనుక మనం సిమ్ లో పెట్టేసుకొని ఇలా వదిలేస్తే రైస్ అనేది మనం తినేటప్పుడు చాలా చాలా మంచి అరోమాతో ఉంటుందండి. ఇంట్లో తయారు చేసుకున్న ఫ్రై పీస్ బిర్యానీ లాగా అయితే నాకు అనిపించలేదు. బయట నుంచి తెచ్చుకుంటాం కదా, అలాగే ఉంది. హోటల్ నుంచి ఎలాగైతే తెచ్చుకుంటామో అదే టేస్ట్ తో వచ్చిందనమాట. మా పిల్లలకి ఏంటంటే ఇంకా రెస్టారెంట్ లో నుంచి తీసుకొచ్చిన దానిలో ఒక లుక్ ఇద్దామని చెప్పేసి ఈ విధంగా ఒక బౌల్ పెట్టి ఫస్ట్ కర్రీ యాడ్ చేస్తున్నాను. కర్రీ అంతా కూడా వేసేసుకున్న తర్వాత లైట్ గా ఈ బౌల్ కి కొద్దిగా స్ప్రెడ్ చేయాలి. ఆ తర్వాత రైస్ క్వాంటిటీ చూసుకోవాలన్నమాట. రైస్ అంతా కూడా వేసేసుకొని ఈ విధంగా గట్టిగా ప్రెస్ చేస్తే మనకి ఇక్కడ కూడా విడిపోకుండా ఉంటుంది. అలాగే రైస్ ఎంత కావాలో అంత కూడా యాడ్ చేసేసుకొని నేను ఇలాగా బౌల్ ని ఇలా టర్న్ చేస్తాను. చేసిన తర్వాత కర్రీ అంతా కూడా మనకి రైస్ కి బాగా పట్టుకొని చక్కగా కలుపుకొని తినడానికి బాగుంటుంది కదా, అందుకని కొద్దిగా గ్రేవీ ఉంచాను అనమాట. అందులో ఒక బాయిల్డ్ ఎగ్ అలాగే లెమన్ ఆనియన్స్ కూడా వేసి ఇలా సర్వ్ చేశాను. మీ అందరికీ ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి.